పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా శుభలాలి లాలి. Hello guys, we are going to Arango. ఐదు బ్రేక్ లైక్ బోనాలి ఏమైనా పాడరా 10 ప్లేట్లు అన్నారు కదా 5 బ్రేక్ లైక్ బోనాలి ఏమైనా పాడరా 10 ప్లేట్లు అన్నారు కదా యో విని 3 నై 3 ప్లేట్లు వీందో నై 3 ప్లేట్లు వీందో ఒకటి 2 ప్లేట్లు ఇడ్లీ 1 ప్లేట్ బోండా 2 ప్లేట్లు ఇడ్లీ 1 ప్లేట్ బోండా ముందు తీసుకోండి ఇది ఒకటి 4 ఇది ఇవ్వాలా ఆ వాటర్ బాటిల్ ఓకే గైస్, ఇప్పుడే మేము టిఫిన్ చేసినాం. బుర్రా కేవ్స్కి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇక బుర్రా కేవ్స్ పోయి అక్కడ మనం ఒక సీనరీని ఎంజాయ్ చేసాం గైస్. వీడియోల కోసం పెద్ద పూలు కదా, చిన్న పూలు ట్రాఫిక్ జామ్ చాలా జామ్ ఉంది. పెట్టచ్చు. శివరాత్రి కోసం కావచ్చు అంతా. తెచ్చుకుంటేమో 2 సో గాయస్, మా జీవన్ అయితే ముందు నడుచుకుంటూ వెళ్తుండేవు. జీవన్ ఒకసారి లుక్ అన్నట్టు. ఇప్పుడే బుర్రా కేవ్కి రీచ్ అయినాం. చాలా గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడే రీచ్ అయినాం. పోయి చూడాలి ఇప్పుడు మనం బుర్రా కేవ్లో ఏం జరుగుతుంది అన్నది, అది ఏముంటుంది అన్నది. ఓకే గైస్, పోయి చూసాం. కన్నదాలు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ కన్నదాలు పెట్టుకుని దేని ఒక్కొక్కరు దేని దగ్గర 10 నిమిషాలు నొక్కుతారు. ఓకే గైస్, మనం ఇంకా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. గైస్, ఇది బుర్రా కేవ్స్ అంట. స్టెప్ బై స్టెప్ చూసాం. బుర్రా కేవ్స్ వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనిపెట్టింది. తెలుగులో బుర్ర అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నబ్రాయిలోని కాల్షియం కార్బోనేట్ సహాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నిరంతరంగా ప్రవహిస్తుండడం వలన గుహలు ఏర్పడ్డాయి. కొండపై నుంచి గోస్తాన్ నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయని ఒక అంచనా. కాల్షియం కార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్నప్పుడు పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బలు వంటివి ఏర్పడ్డాయి. వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలగ్మైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్మైట్స్ వింత వింత ఆకృతులను సంచరించుకుంటున్నాయి. మనం అట్లా జీవనాలు పెంచుకోదా.
ఫోటోస్ కాయ గీయాలి కానీ వాడు వాడతారా ఇగో ఇదిగో వాడు ఆకుర కొన్నాడు. ఇప్పుడే మా వాళ్ళు ఫోటోలు అన్నాక ఫోటోలు అయిపోయినాయి. ఇప్పుడే మేము ఒకసారి కిందికి పోయి మళ్ళీ పైకి వద్దాం గాయస్. చూపిస్తాం కిందికి పోయి కూడా చూపిస్తాం. కిందికి మొత్తం చూపిస్తాం. అక్కడ మెట్లున్నాయి గాయస్ క్లియర్లీ. మా జీవన్ గాడు లడ్డా గాడు వాడు ఎట్లా పోతున్నాడు చూడరు గాయస్. ఇగో ఈడింకోడు చెప్పింది ఆడే చేస్తుండు గాయస్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇగో ఇడింది కథ పడుతున్నా, ఇక నన్నే పట్టుకున్నాడు. ఇడు కూడా పోతున్నాడు గాయస్. ఇట్లా నిన్ను కూడా తీయనా ఎలా నువ్వు చూసుకో. సో గైస్ అన్నీ చెప్పినా కూడా ఇగో నేను వీడియో తీసుకుంటే దిగుతున్నా. ఈ వీడియో అప్లోడ్ అయిందంటే నేను మంచిగానే ఉన్నట్టు. రే మొదలైతే కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్తున్నా. అసలు మామూలుగా లేదన్నట్టు, ఇది ఒక కళాఖండమే. ఇది గింబల్ని నా పైకి లాక్ చేసుకొని అడుగులు అడిగి వేసుకుంటూ తీ సో గైస్ మాల్ అవుతారు. సో గైస్ మా వాడు ఇట్లా ఫోటో తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది గైస్. ఎవడన్నాడు సో గైస్ ఇక్కడ వాటర్ ఉన్నాయి. వచ్చినప్పుడు అక్కడ గుడి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి జాగ్రత్తగా రావాలి. నా కాలం స్కిడ్ అవుతుంది అయినా. అరే రండి అందరూ. సో ఇక్కడ గైస్ అంటే గోవా కాబట్టి ఇక్కడ ఎట్లుంటుందని చెప్పి చెప్పులేసుకు వచ్చినాము. యాక్చువల్లీ ఇక్కడ చెప్పులేసుకు వచ్చుకున్న అది ఉండొద్దు, ఎందుకంటే ఇక్కడ మొత్తం మన దేవి దేవతలు ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయలు అండ్ ఇక్కడ చాలా బాగుంది అనమాట. జీవన్గా సో గాయస్ మా వాళ్ళందరూ పైకి రమ్మంటే అత్తలేరు, వాళ్ళకి సాధన అయితే లేదు. ఇగో నేను మా పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ అప్కమింగ్ పైకి పోతున్నాం. అమ్మాయి అయితే బాగానే వస్తుంది గాయస్. మీకు ఏం కనబడది ఇంత నాయిస్లో. వారి ఉపశక్తిని బట్టి యాత్రికులు స్థానికులు వీటిని రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతి యుగ సంస్కృతికి చెందిన 30 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి అక్కడ మానవులు నివసించి ఉన్నట్లు తెలుస్తుంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడ దేవుడు అంటే పెద్ద దేవుడు నివాసంగా నమ్ముతారు. వివిధ రూపాల్లోని స్టాలింగ్ మైన్స్ లను శివపార్వతి తల్లి బిడ్డ, ఋషిగడ్డం, మానవ మెదడు, ఆవు పులి వంటి పేర్లతో పిలుస్తూ పూజిస్తుంటారు. ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకి తెచ్చి అప్పుడు కొట్టాలి. సో గైస్ వాళ్ళు అడిగారు సాధన అయితే లేదు. పొద్దున 6 ప్లేట్ల టిఫిన్ చేసింది.
ఇదిగో guys, ఆరు ప్లేట్ల టిఫిన్ ఒక్కడే. చిటికలే ఇది బుర్రా. అరే ఇక్కడ నుంచి కొంతమంది వస్తారండి ఇది గాయస్. సో గాయస్ ఈడే గుప్త నిధులకు దారి కనిపెట్టాడు కథలు పడుతున్నాడు. ఇక్కడికి వెళ్ళి కొంతమంది వెళ్తారు, ఇక్కడికి వెళ్ళి కొంతమంది అటు పోతారు. అందరూ ఇక్కడే ఉన్నారు గైస్. సో గైస్ ఇక్కడ మొత్తం బుడిదుంది, ఇక్కడికి పోవడం అవసరం అని చూస్తున్నా నేను. ఒకసారి ట్రై చేద్దాంలే గైస్. అదిలే గైస్ ఆ బుడిదలకి వెళ్ళి పోవచ్చులే కానీ ఆ బుడిదతో కాదు ఇక్కడ ప్రాబ్లం. అవతల పక్క నేను క్రాస్ కావాలంటే నేను మోకాల మీద నడాలన్నమాట. ఒకసారి ఇది కూడా చూసాం గైస్. అరే ఆపురు పోతాను. సో గైస్ అరే వీడు బ్లాగ్ తీస్తుండు, వీడు ఫస్ట్ రావాలి. మేము వచ్చినాక లాస్ట్ వీడు. సో అంటే మనకి చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కాదు, అలా గాలి ఆడకపోతే అడే పోతాం. మళ్ళీ వీడియో తీయడానికి వచ్చి బలైతే బాగోదు కదా. ఇదైతే చాలా నీట్గా ఉంది. దీన్ని ఏమని చెప్పాలి, ఓకే దీన్ని మెయింటైన్ చేస్తలేదు, మంచిగా మెయింటైన్ చేస్తారు. పవర్ సప్లై అండ్ లోపల తినడానికి అయితే ఏం లేవు, ఫోటో షూట్స్ కోసం అని చెప్పేసి చాలా ఫొటోస్ ఇట్లా పెట్టేశారు. ఏం రాసి ఇక్కడ అప్పేం లేదు ఇక్కడ. ఓకే గైస్ మనం మళ్ళీ వెలిగొచ్చినప్పుడు ఏమైనా మంచి దృశ్యాలు ఉన్నప్పుడు మనం మళ్ళీ వద్దాం. ఇప్పటికైతే ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ బొర్రా కేవ్స్. సో ఇక్కడ మనం ఒక క్లిప్ చేద్దాం. యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ లేదు కానీ లైట్గా చిన్న బిట్ లిటిల్ బిట్. ఓకే గైస్ ఇంకోసారి ఒకటోసారి మరి సెకండ్ చూసుకుంటే మన మడిపల్లి రాజేశం కొన్ని కురాకులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మడిపల్లి రాజేశం బండి 2 నిమిషాలు మేము ట్రావెలింగ్ కురాకులు రైడ్ ఏమో 2 నిమిషాలు అంతా 2 సెకండ్లకే మంగళం సిరా నా పులియే కేవ్స్ కి అసలు మా రాజుగాడు ముద్దురాజుగాడు ఉన్నాడు చూసినావా, ఫెయిల్ చేద్దాం అనుకున్నాడు కానీ మేము ఇదంతా తిరిగింది ఒకటి, కేవ్స్ ఒకటి తెలుసా ఎంత వస్తుంది తెలుసా, మామూలుగా లేదు, మొత్తం ఫెంటాస్టిక్. ఓకే గైస్ గుహల వెలుపల ఉద్యానవనం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టడం వలన బొర్రా గుహల పరిసర ప్రాంతాలు చాలా అందంగా మారాయి. బొర్రా చేద్దాం మంచిగా. ఎవరు ఎట్లా చూస్తే నాకేంది, నాకు వీడియో కావాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి అది అర్జెంట్ కావాలి మీకోసం ఫ్రెండ్స్. పెట్టింది పేరు సిమ్రాన్ హెచ్డి స్టూడియో. మనతో ఉన్నది రండి మధు, మన చిత్రాల విష్ణు, రాజ్ కుమార్ అండ్ జీవన్, కడప జీవన్ బర్త్డే జరుపుకున్నాం. అయిపోయింది బర్త్డే మొత్తం ఖాళీ కచ్చపాక రోడ్డు కవరేజ్ రోడ్డు కవరయ్య. ఓకే గాయ్స్ మొత్తానికి అయితే బొర్రా కేవ్స్ లోపలికి వచ్చి మొత్తం చూసేసినాం. ఇప్పుడు బయటికి వెళ్ళే దారిలో మనం ఇంకేమైనా కనబడితే చూసాం. చెప్పరా లడ్డా రండి ఒకసారి ఇన్వైట్ రండి, మీరు కూడా చాలా బాగుంది.
చేయండి. బొర్ర కేవ్స్ బొర్ర ఇది కేవు అంతే బొర్ర మా ఊరు కానీ మాతో 3 ప్లేట్లు తిన్నదని చెప్పి ఒక్కొక్కరికి 6 ప్లేట్ల తిన్నా రాజు. ఇదే తమ్మునేల్. పడి లేచే మనసు కాదు, పడి కొట్టుకున్న పానవత మీ వారి మీ వినే ఉంది. ఓకే గాయ్స్ మనం బయటికి వెళ్దాం గాయ్స్. బుర్ర గుహ లోపల ఆధునిక దీపాలంకరణ చేయడం, గుహ లోపల వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇంతకుముందు కాగడాలతో గైడ్ల సాయంతో గుహలు చూపించేవారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకులో అందించిన ప్రకృతి అద్భుతమైన బుర్ర గుహలు మనకు ఒక వరం అని చెప్పి గూగుల్ చెప్పింది గైస్. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బుర్ర గుహలను స్వాధీనం చేసుకొని. సో గైస్ నేను బ్లాగ్ తీస్తా అంటే జీవనాడు ఇక్కడ నా కోసం అక్కడక్కడ అవుతుండు. ఎందుకంటే మేము యాక్చువల్లీ సెకండ్ డే అనేది ఏం బ్లాగ్ చేయలేం. సో దానికోసం అని చెప్పి స్టార్ట్ అయినాడు. తిరిగి కొన్ని ప్లాన్స్ ఎక్కువ పెట్టాం అనమాట. ఒక వాటర్ ఫాల్, ఒక అరే దీని పేరు ఏం పేరు కూడా లేదు, ఒక కేవ్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీని పేరు గట్టిగా చాలా ఆవురి. సో యాక్చువల్లీ సమ్ కంప్లీట్ చేసేసి మా వాళ్ళందరూ ముందే చేసారు. నేను కొన్ని విజువల్స్ వల్ల నేను లోపలే ఉండిపోయినా. విజువల్స్ అంటే మరి అంత క్లోజప్లో ఏం చేయలేకపోయినా, ఎందుకంటే అక్కడ లో లైటే ఉంది చాలా వరకు. సో మనం కారుకి వెళ్ళి కారులో మాట్లాడుతున్నాం గాయస్. కెమెరాకా సో ఇలా అడ్డాడు కెమెరాక లోపల కెమెరా అలా మీరు చూసారు కదా, మామూలు లేదు. అటే పోతుండే బుర్ర కేవ్స్ మాత్రం మామూలు లేదు. మొత్తం బుర్ర పాయడా దిబిడే. ఇక్కడ వరకు అయితే కొన్ని క్లిప్స్ చూడండి. కారు కడుకు వరకు వెనక లాస్ట్ క్లిప్ అన్నమాట. ఇక్కడ ఈ గుహలకు గోస్తాన్ నది నుంచి 4 ద్వారాలు ఉన్నాయి. అందులో బొర్రా ఒకటి అని వ్యవహరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ నా కోసం 10 నిమిషాల కోసం ఆగుతున్నా. మా వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు. రాజా నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళ్లి గోస్తాన్ నది చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాన్ నది వరకు వెళ్లడాన్ని అనుమతించడం లేదు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బుర్ర గుహలను స్వాధీనం చేసుకుంది. ఇడికాడు ఉండకుర్రా, అటు ప్లేసులు తిరిగాను రా, తిరిగి కొంచెం బాగుపడాను రా. అక్కడ చాలాసేపు ఉండి చాలా టైం స్పెండ్ చేయాల్సిన సందర్భం అది. కానీ మేము ఇంకా చూసి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. అందువలన మేము మా ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగించాలంటే అక్కడ నుంచి తక్షణమే బయలుదేరాల్సిన సమయ జ్ఞానం పాటించాలి. సో కాసి వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడే చెప్పేసాడు. ఇక్కడనే మళ్ళా అడిగి మనిషి కాదు, అర్థం చేసుకోండి జరా. అరే అడ్డుగాడేరా, రాజుగాడు ఉన్నాడా? ఉంటాయి bamboo chicken. So guys, this is called bamboo chicken.
అది బంద్ చికెన్ గైస్. సో గాయస్ ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిన రికార్డింగ్ డ్యాన్స్ అని కాదులే కానీ లైక్ మనకు ఒక డీజే సౌండ్ పార్టీ అని ఒకటి పెట్టిన అనమాట. సౌండ్ పార్టీ అంటే లైక్ మనకు నైట్ జాగారం ఉంటుంది కదా, ఆ జాగారానికి మన వాళ్ళంతా రాత్రంతా తెలితో ఉండడానికి సో సౌండ్ సిస్టమ్ పెట్టాను అనమాట. అది సౌండ్ సిస్టమ్ అది మనం నైట్ వరకు ఇక్కడ ఉంటాం కనుక మనం కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి ఈ ఛానల్ చూడవచ్చు. మనం పార్టిసిపేట్ చేయం, వెళ్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. హలో గైస్, అలాగే అది వాయిస్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చే బుర్రా కేవ్స్ లో కాడ ఉన్నాం. సో క్లోజ్ అయిపోయింది వీడియో కూడా, విజిట్ చేసినాం దాన్ని. మస్తు ఉంది వీడియో కూడా, మస్తు వస్తుంది. అదొక మంచి రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లా. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయింది, ఆ విజువల్స్ కూడా తీసినాం, ఎట్లా అప్లోడ్ చేస్తాం Day 2 లా. సో ఇప్పుడైతే నేమ్ ఏదో ఉంది, వాటర్ ఫాల్స్, కటికా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి మేము ఇక్కడ బుర్రా కేవ్స్ వచ్చి ఆంధ్ర మధ్యలో అక్కడ చూసినాం కటికా వాటర్ ఫాల్స్ అని. మీకు ఒక చిన్న ఆది పెడతాం. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇటు నుంచి వెళ్ళి మన వాటర్ ఫాల్స్కి వెళ్ళి వాటర్ ఫాల్స్ 2 కంప్లీట్ చేసేసి డైరెక్ట్ వైజాగ్. ఓకే గైస్, వాటర్ ఫాల్ కాడ మనం ఓకే గైస్ మన వాటర్ ఫాల్స్ కాడ మళ్ళీ కలుద్దాం. సో గాయ్స్, నేను మీ మను మార్వెల్, పెట్టింది పేరు సిమ్రాన్. సో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.